హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఈరోజు క్లాస్లో మనము ఇండియన్ పాలిటీకి సంబంధించి చాప్టర్ 16ని డిస్కస్ చేద్దామండి. చాప్టర్ 16 ఏంటి? అత్యవసర నిబంధనలు. ఈ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏంటి అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సావర్నిటీ అండ్ ఈ సమైక్యతలను రక్షించడమే ఉద్దేశంగా ఈ అత్యవసర నిబంధనలను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట. అయితే ఈ నిబంధనలను అనుసరించి మన కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఎదురయ్యేటువంటి అంటే ఎలాంటి అబ్నార్మల్ సిచ్యుయేషన్స్ అయినా కూడా ఎదుర్కోగలదు. సో అందుకని చెప్పి ఈ నిబంధనలను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట. ఓకే, సో ఇంకా మనం ప్రాక్టీస్ బిట్స్ని చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? భారత రాజ్యాంగంలోని ఏ భాగం అత్యవసర నిబంధనల గురించి తెలుపుతుంది? ఆప్షన్ 1 15 అండ్ ఆప్షన్ 2 19, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 18. ఓకే, సో ట్రై చేయండి. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఏ భాగంలో ఉంది, ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు అని చదువుకుంటాం కదా. సో ఇదొక బేసిక్ క్వశ్చన్ అనమాట. ఓకే, అంటే మనం ఎక్కడ అడిగినా చెప్పేటట్టుగా ఉండాలి. ఓకే, అందుకని చెప్పి మనము ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ట్రై చేశారండి. సో ఈ చాప్టర్ గురించి చదువుతున్నాం కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయగలం అనమాట. ఓకే, ఆప్షన్ 4 18th పార్ట్. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ మనకి జతపరచుము అని అడిగారండి. సో ఒకవైపు ఏమో ఆర్టికల్స్ ఇచ్చి అండ్ దేనికి ఏది సంబంధించింది అని అడగడం జరిగిందనమాట. సో నేను జస్ట్ క్వశ్చన్ చదువుతాను, దీనికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని చెప్తుందనమాట. సో ఆ 3 టైప్స్ నేను ఇక్కడ ఇచ్చాను. జస్ట్ మీరు ఆ ఆర్టికల్ ఏది అని చెప్పి గెస్ చేసి నాకు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఏంటండి, ఫస్ట్ యుద్ధం, విదేశీ దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు కారణాల వల్ల అత్యవసర పరిస్థితి ఏర్పడితే అది ఏ ఆర్టికల్? ఓకే ఓకే, తర్వాత ఆర్థిక అస్థిరత్వం వల్ల అత్యవసర పరిస్థితి, ఇది ఏ ఆర్టికల్? అండ్ రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలం వల్ల అత్యవసర పరిస్థితి అంటే ఈ ఆర్టికల్ చెప్తుంది దీని గురించి. ఓకేనా? సో నేను ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఇచ్చానండి. సో ఆప్షన్స్కి అండ్ క్వశ్చన్ని బాగా చదివి దేనికి ఏది సూట్ అవుతుందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అండి, ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి దేశం మొత్తం లేదా దేశంలో ఏదేని కొంత ప్రాంతానికి విధించవచ్చు? సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, మనకి ఏ రాజ్యాంగ సవరణ చట్టం అని అడుగుతున్నారు. ఓకే, సో ఒక్కసారి ఆలోచించండి, టైం అనేది ఇస్తాను. ఓకేనండి, ఆలోచించారా? సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 42 అనమాట. ఓకే, అయితే 1976లో చేసినటువంటి ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా దేశంలో ఏదైనా కొంత ప్రాంతం వరకు కూడా రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుందన్నమాట. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1. ఓకేనా? నెక్స్ట్, అంతరంగిక కల్లోలాలు స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? ఓకే, ఆప్షన్ 1 42, ఆప్షన్ 2 38, ఆప్షన్ 3 44, ఆప్షన్ 4 92. ఓకే, ఏంటండి అంతరంగిక కల్లోలాలు? అయితే ఇది మన రాజ్యాంగం అప్పుడు రచించబడినప్పుడు రాజ్యాంగంలో జాతీయ అత్యవసర పరిస్థితికి 3వ కారణంగా ఈ అంతరంగిక కల్లోలాలు అని పేర్కొనడం జరిగిందనమాట. అయితే ఈ వర్డ్ అనేది అంబిగ్విటీగా ఉందని చెప్పేసి అండ్ విశాలంగా ఉండడం అని చెప్పేసి 1978లో 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈ అంతరంగిక కల్లోలాలు అనే ఈ వర్డ్ ప్లేస్లో సాయుధ తిరుగుబాటు అనే వర్డ్ని చేర్చడం జరిగిందనమాట.
సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 44 అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ అండి. క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ కారణాల మీద అత్యవసర పరిస్థితి విధిస్తే దానిని బహిర్గత అత్యవసర పరిస్థితి అని, సాయుధ తిరుగుబాటు కారణంగా విధిస్తే అంతరంగిక అత్యవసర పరిస్థితి అని అంటారు. ఓకే, తర్వాత అండి నెక్స్ట్ ఆప్షన్, ప్రధానమంత్రి నుండి లిఖితపూర్వకంగా సూచనలు అందిన తర్వాత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి. ఈ అంశం 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఓకే, ఆప్షన్ 3 ఏంటండి? జాతీయ అత్యవసర పరిస్థితి న్యాయ సమీక్ష కిందకు వస్తుంది. ఓకే, సో ఇవ్వండి స్టేట్మెంట్స్. వీటిలో మీరు సరైనది ఏంటో గుర్తించాలి. ఓకే, ఆప్షన్ 1 మాత్రమే, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1, 3, ఆప్షన్ 4 3, 2. సో ఒక్కసారి క్వశ్చన్ చదవండి. మీరు క్వశ్చన్ చదివి మీకు ఆన్సర్ తెలిస్తే ట్రై చేయండి. ఓకేనా? నేనే క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పడం వల్ల ఏమీ యూజ్ లేదండి. మీరు చదివితే మీకు సబ్జెక్ట్ కూడా డెవలప్ అవ్వడం జరుగుతుందనమాట. సో మీరు గెస్ట్ చేసింది తప్పైనా కానివ్వండి, అది ఎందుకు తప్పైందని చెప్పి నెక్స్ట్ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో గెస్ట్ చేశారా అండి? ట్రై చేశారా అండి? ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే, యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ కారణాల మీద అత్యవసర పరిస్థితి విధిస్తే దానిని బహిర్గత అత్యవసర పరిస్థితి అని అంటారనమాట. ఓకే, ఇంటర్నల్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. ఓకే, అండ్ సాయుధ తిరుగుబాటు కారణంగా విధిస్తే అంతరంగిక అత్యవసర పరిస్థితి అని అంటారు. ఓకే, సారీ అండి, అది ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అనమాట, ఇది ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఓకే, సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఏంటి? ప్రధానమంత్రి నుండి లిఖితపూర్వకంగా సూచనలు అందిన తర్వాత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి. ఈ అంశం 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఓకే, సో ఆలోచించారండి ఈ స్టేట్మెంట్ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు కేంద్ర కేబినెట్ నుండి లిఖితపూర్వకమైనటువంటి సూచనలు అందిన తర్వాత కానీ రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి అనమాట. అంటే ఏంటి ఇక్కడ? ప్రధాని సలహా మీద మాత్రమే కాకుండా కేంద్ర కేబినెట్ నుండి అనుమతి పొందిన తర్వాత కానీ రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలన్నమాట. ఓకే, అప్పుడు ఏంటి? 1975లో అప్పుడు ఇందిరాగాంధీ క్యాబినెట్ని సంప్రదించకుండా రాష్ట్రపతి అప్పుడు ఎమర్జెన్సీని విధించడం జరిగిందనమాట. అయితే తర్వాత విధించిన తర్వాత కేబినెట్కి సమాచారం ఇవ్వడం జరిగిందనమాట. సో భవిష్యత్తులో అలాంటి సిచ్యుయేషన్స్ రాకుండా ఉండాలని చెప్పి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కేబినెట్ నుంచి లిఖితపూర్వకమైనటువంటి అనుమతి అవసరం ఉండాలని చెప్పి పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ 44th అమెండ్మెంట్ అనేది కరెక్టే, కానీ ఎక్కడి నుంచి లిఖితపూర్వకమైన సూచనలు ఉండాలి అంటే కేంద్ర కేబినెట్ నుండి లిఖితపూర్వకమైనటువంటి సూచనలు అనేవి ఉండాలి. ఇక్కడ ప్రధానమంత్రి అనేది రాంగ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి న్యాయ సమీక్ష కిందకు వస్తుంది. సో ఇది కరెక్టా అండి? ఎస్. అయితే 38 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1975 ద్వారా ఏంటి అంటే, ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష కిందకు రాదని చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా 38 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏంటి అంటే దీన్ని కొట్టేయడం జరిగింది, అంటే ఈ అంశాన్ని తొలగించడం జరిగిందనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి? ఈ నేషనల్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే
ఇక్కడ ఒకవేళ ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఫాల్స్ స్టేట్మెంట్స్ వల్ల, ఒక దురాలోచన వల్ల, అంటే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ వల్ల విధించబడినప్పుడు, అంటే భావించబడినప్పుడు, ఈ సందర్భంలో దానిని న్యాయస్థానాల ముందు సవాల్ చేయవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇదండి మనకి మొత్తం అంతా కూడా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? 1 and 3 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఆప్షన్ 3. ఓకేనా? నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత ఎంత కాలంలోపు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాలి? ఓకే, ఆప్షన్ 1 6 నెలలు, ఆప్షన్ 2 2 నెలలు, ఆప్షన్ 3 1 నెల, ఆప్షన్ 4 4 నెలలు. ఓకే ఓకే అండి, ట్రై చేస్తారా? ఇవి మనకు ఈ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ ఈ ఈ అత్యవసర నిబంధనలు అనేవి మనకి రాష్ట్రపతి ఆ చాప్టర్లో కూడా మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అయితే 3 or 4 టైమ్స్ చదివితే మనకి ఆ కన్ఫ్యూజన్ కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఓకే, సో ఏంటండి ఇక్కడ ఆన్సర్? ట్రై చేశారా? సో ఆన్సర్ ఏంటి? 1 month. అంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత వితిన్ 1 month లోపల ఈ పార్లమెంట్ ఈ 2 సభలు కూడా ఆమోదం పొందాలన్నమాట. అయితే ఇది అంతకు ముందుగా, అంటే వాస్తవానికి 1 month ఉండేది. ఇక్కడ వాస్తవానికి 2 months ఉండేదన్నమాట. అయితే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978 ద్వారా 1 monthకి తగ్గించడం జరిగిందనమాట. ఓకే, అయితే ఒకవేళ ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది విధించినటువంటి 1 monthలోనే మనకి లోక్సభ డిజాల్వ్ అయితే కనుక, లోక్సభ డిజాల్వ్ అయితే అది ఏర్పాటు అయిన తర్వాత వితిన్ 1 month లోపల అది కూడా ఆమోదించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అర్థమైందా అండి? ఏంటి ఇక్కడ మనకి ఆన్సర్? 1 month. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత ఎంత కాలంలోపు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాలి అంటే 1 month అనమాట. సో ఇంతకుముందు అయితే 2 నెలలు ఉండేవి, ఇప్పుడు 1 month ఉండేదన్నమాట. ఒకవేళ కనుక ఈ అత్యవసర పరిస్థితి విధించిన 1 నెల గడువు లోపల లోక్సభ అనేది ఈ అత్యవసర బిల్లుని ఆమోదించకుండా డిజాల్వ్ అయిపోతే కనుక, అప్పుడు తిరిగి ఏర్పాటు చేయబడిన తర్వాత మొదటి సమావేశం రోజు నుండి వితిన్ 1 month లోపల ఇది అమలులో ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదిస్తే 6 నెలలు పాటు కొనసాగుతుంది. ఏంటండి? జాతీయ అత్యవసర పరిస్థితి 6 నెలల పాటు కొనసాగుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత పార్లమెంట్ ఉభయ సభల ద్వారా ప్రతి సభ మొత్తం సభ్యులలో ఆధిక్య సభ్యులతో మరియు హాజరై ఓటు వేసిన సభ్యులలో 2/3 వంతుకు తగ్గకుండా ఆమోదించాలి. ఆప్షన్ సి A and B, ఆప్షన్ డి పై ఏది కాదు. సో అండి, ట్రై చేశారా అండి? ఓకేనండి, ట్రై చేశారా? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ డి పై ఏది కాదు. అంటే బోత్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభలు 2 కూడా ఆమోదిస్తే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది 6 months పాటు కొనసాగించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ప్రతి 6 monthsకి ఒకసారి పార్లమెంట్ ఆమోదిస్తూ అత్యవసర పరిస్థితిని నిరవధిక కాలం పాటు కొనసాగించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఇప్పుడు ఉన్నటువంటిది. సో ఇంతకు ముందు కనుక మనం చూస్తే ప్రతి 6 monthsకి ఒకసారి పార్లమెంటు ఆమోదం రాజ్యాంగం యొక్క 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జరిగిందనమాట. సో
ఇప్పుడున్నటువంటిది పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదిస్తే అత్యవసర పరిస్థితి 6 మంత్స్ పాటు కొనసాగుతుంది. అండ్ ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఆమోదిస్తూ అత్యవసర పరిస్థితి నిరవధిక కాలం పాటు కొనసాగించారు. 4th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. అయితే ఇంతకుముందు ఎలా ఉండేది అంటే పార్లమెంట్ ఒకసారి నేషనల్ ఎమర్జెన్సీని యాక్సెప్టెన్సీ చేస్తే కనుక ఈ సిచ్యుయేషన్స్ని క్యాబినెట్ అనేది కోరుకున్నంత కాలం పాటు కొనసాగించబడేది అన్నమాట. ఓకే, అయితే ఈ 6 నెలల కాలంలో తర్వాత కాలానికి అత్యవసర పరిస్థితి కొనసాగింపును ఆమోదించకుండానే మన లోక్సభ అనేది డిజాల్వ్ అయితే గనక తర్వాత ఏర్పడుతుంది కదా, ఆ ఫస్ట్ రోజు నుండి వితిన్ 30 days లోపల అత్యవసర పరిస్థితి కొనసాగుతుంది. ఓకే, అంతవరకు కూడా అత్యవసర పరిస్థితి అనేది కొనసాగుతుంది. అయితే ఈ టైం పీరియడ్లో రాజ్యసభ అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఆమోదించవలసి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇదండి మనకి సంబంధించి బ్యాక్గ్రౌండ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి పార్లమెంట్ ఆమోదము అండ్ కాల పరిమితి అనేది ఎక్కడొచ్చినా కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఇక్కడ ఒక చోట అడగడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయండి. ఓకే, పర్టికులర్లీ పార్లమెంట్ ఆమోదం అండ్ టైం పీరియడ్. ఓకేనా, నెక్స్ట్ అండి. సో ఆన్సర్ ఏంటండి, మనకి ఇక్కడ ఏం అడిగారు, ఒకవేళ సరైనదంటే మనము ఏ అండ్ బి చెప్పేవాళ్ళం. ఓకే, సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ డి పై ఏది కాదు. ఓకేనా, నెక్స్ట్ అత్యవసర పరిస్థితి తొలగింపుకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది గుర్తించండి. ఓకే, సో ఏంటండి, ఫస్ట్ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి పార్లమెంట్ ఆమోదంతో తొలగించాలి. ఆప్షన్ 2 స్థితి పొడిగింపును రద్దు చేస్తూ లోక్సభ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలి. సో జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకేనా, సో చిన్న స్టేట్మెంట్, చిన్న వర్డ్ అనేది మనకి మొత్తం మీనింగ్నే మార్చేస్తుంది అనమాట. సో అలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఓకే, ట్రై చేయండి ఒకసారి చూద్దాం. సో ట్రై చేశారండి. ఏంటి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ సరైనది కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఓన్లీ. ఓకేనా, ఏంటి అంటే ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ విధించుంటారు కదా మన దేశంలో. అయితే అప్పుడు మన ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఏ టైంలో అయినా కూడా ఒక ప్రకటన చేసి దానిని తీసేయచ్చు, అంటే తొలగించవచ్చు అనమాట. అలా రాష్ట్రపతి చేసే ప్రకటనను వితౌట్ పర్మిషన్ ఆఫ్ పార్లమెంట్, అంటే పార్లమెంట్ ఆమోదం లేకుండానే రద్దు చేయవచ్చు అనమాట, అంటే తొలగించవచ్చు. సో మనకి ఇక్కడ ఏం చెప్పారు క్వశ్చన్లో, పార్లమెంట్ ఆమోదంతో తొలగించాలి అని చెప్పారు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అత్యవసర పరిస్థితి పొడిగింపును రద్దు చేస్తూ లోక్సభ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలి. అంటే ఇప్పుడు ఈ నేషనల్ ఎమర్జెన్సీని ఎక్స్టెన్షన్ని రద్దు చేయాలని చెప్పి లోక్సభ ఒక రిజల్యూషన్ని యాక్సెప్ట్ చేస్తే కనుక రాష్ట్రపతి ఏం చేయాలి, తప్పనిసరిగా ఆ నేషనల్ ఎమర్జెన్సీని రద్దు చేయాలన్నమాట. ఓకే, ఈ విషయం ఇప్పుడు చెప్పాం కదా. సో ఈ ఎక్స్టెన్షన్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఎక్స్టెన్షన్ని మీరు రద్దు చేయాలని చెప్పి లోక్సభ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లయితే అప్పుడు రాష్ట్రపతి రద్దు చేయాలి. ఈ విషయాన్ని మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగిందనమాట. అయితే అంతకుముందు ఏముండేది, లోక్సభ పర్మిషన్ లేకుండానే రాష్ట్రపతి తానే ఈ నేషనల్ ఎమర్జెన్సీని రద్దు చేయవచ్చు అని చెప్పి ఇంతకు ముందు ఉండేదన్నమాట. సో అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా, అంతేకాకుండా ఇంకా ఏం చెప్పారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఈ లోక్సభ మొత్తం సభ్యుల్లో 1/10 సభ్యులు అత్యవసర పరిస్థితిని రద్దు చేసే తీర్మానానికి సంబంధించి ఒక లిఖితపూర్వక గమనికను ఓకే, ఈ గమనికను స్పీకర్కు అందించినట్లయితే వితిన్ 14 days లోపల ప్రత్యేక సమావేశాన్ని
ఏర్పరచవలసి ఉంటుందన్నమాట. సో అప్పుడు ఈ లిఖితపూర్వకమైన లెటర్‌ని ఎవరికి ఇవ్వాలి? స్పీకర్‌కి ఇవ్వాలి. ఒకవేళ స్పీకర్ లేకపోతే అప్పుడు రాష్ట్రపతికి ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారు స్పీకర్ ఆర్ ప్రెసిడెంట్ వీళ్ళు వితిన్ 14 డేస్ లోపల ఒక స్పెషల్ మీటింగ్‌ని ఏర్పరచవలసి ఉంటుందన్నమాట. అయితే అత్యవసర పరిస్థితిని రద్దు చేసే తీర్మానము అండ్ అత్యవసర పరిస్థితిని ఆమోదించే తీర్మానానికి 2 విషయాల్లో కూడా తేడాలు ఉంటాయన్నమాట. అంటే ఏంటి? రద్దు చేసే తీర్మానాన్ని అయితే లోక్సభ ఒక్కటే ఆమోదిస్తుంది. కానీ ఆమోదించిన తీర్మానాన్ని 2 సభలు కూడా ఆమోదించాలి. అండ్ రద్దు చేసే తీర్మానాన్ని సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే అండ్ ఈ ఆమోదించే తీర్మానాన్ని మాత్రం ప్రత్యేక మెజారిటీతో ఆమోదించవలసి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇదండి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. సో నేను క్వశ్చన్స్ అన్నీ ఇస్తే మనకి దాదాపు 60-70 క్వశ్చన్స్ అవుతాయన్నమాట. సో ఒక పాయింట్ని బేస్ చేసుకొని మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా నేర్చుకుంటే సో ఆ క్వశ్చన్ చదివేటప్పుడు కూడా మనము ఈ క్వశ్చన్ చదివేటప్పుడు మనకు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకున్నామని చెప్పి మనకి గుర్తొస్తూ ఉంటుందన్నమాట మనం ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు. ఓకేనా? సో ఏంటండి ఆన్సర్ మనకి ఆప్షన్ 1 ఓన్లీ. ఓకేనా? సో ఇందాక చెప్పాను కదండి నేను లోక్సభ గురించి, అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది అన్నీ కూడా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే కాబట్టి అవి మనము ఈజీగా గుర్తుపెట్టుకోగలం. కానీ మనకి ఈ రద్దు చేసే తీర్మానాలు తర్వాత ఆమోదించే తీర్మానాలు ఇవి ఉన్నాయి కదా, అవి ఏ మెజారిటీతో ఆమోదిస్తాయని చెప్పి అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. తర్వాత 9th క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ విధానాన్ని మార్చే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ 1 పార్లమెంట్, ఆప్షన్ 2 కేంద్ర కేబినెట్, ఆప్షన్ 3 రాష్ట్రపతి, ఆప్షన్ 4 ప్రధాన్ మంత్రి. ఓకే, ఒక్కసారి ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటండి ఆన్సర్ మనకి ఆప్షన్ 3 రాష్ట్రపతి అన్నమాట. అంటే ఈ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఇక్కడ సెంటర్కి స్టేట్స్కి మధ్య జరిగేటువంటి ఆదాయ వనరుల పంపిణీ విధానాన్ని ఎవరికి మార్చే అధికారం కలదు అంటే రాష్ట్రపతికి ఉంటుందన్నమాట. అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్యేటువంటి సోర్సెస్ని ఇంకా నిలిపివేయవచ్చు లేదా తగ్గించవచ్చు అన్నమాట. అయితే ఇలాంటి ఆర్థికపరమైనటువంటి మార్పులు అత్యవసర పరిస్థితి తొలగించిన ఆర్థిక సంవత్సరానికి అంతటికీ కూడా వర్తిస్తుందన్నమాట. ఓకే, అయితే మన రాష్ట్రపతి యాక్సెప్టెన్స్ చేసింటారు కదా, రాష్ట్రపతి చేసేటువంటి ఈ ఆర్థికపరమైనటువంటి మార్పులను పార్లమెంట్ ఉభయ సభల ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఏంటండి ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. సో 10th క్వశ్చన్ అండి. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాపై పార్లమెంట్ చేసిన శాసనాలు అత్యవసర పరిస్థితి తొలగిన తర్వాత ఎంతకాలం వరకు అమలులో ఉంటాయి? సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రాష్ట్ర జాబితాపై పార్లమెంట్ చేసిన శాసనాలు అత్యవసర పరిస్థితి తొలగిన తర్వాత ఎంతకాలం అమల్లో ఉంటాయి? ఆప్షన్ 1 1 సంవత్సరం, ఆప్షన్ 2 6 నెలలు, ఆప్షన్ 3 3 నెలలు, ఆప్షన్ 4 2 సంవత్సరాలు. సో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇది ఓకే, ట్రై చేశారా ఒకసారి? సో మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎంతమంది కరెక్ట్ చేస్తారో చూద్దాం. ఓకేనా? సో ఇదొక్క క్వశ్చన్ కూడా మీకే ఇస్తున్నాను. ఇది ప్రీవియస్ క్వశ్చన్, రీసెంట్గా వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి రాష్ట్రపతికి సంబంధించిందండి. మనకి నేషనల్ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి చదువుకునేటప్పుడు అక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట ఇలాంటివి. సో అక్కడ చాలా చాలా
బాగా చదువుకుందాం, ఓకేనా? సో ఇక్కడ నేను జస్ట్ ఊరికే ఇచ్చాను అనమాట. మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినటువంటి రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ 1 సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆప్షన్ 2 వివి గిరి గారు, ఆప్షన్ 3 ఫక్రుద్దీన్ అలీ గారు, ఆప్షన్ 4 జాకీర్ హుస్సేన్ గారు. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనండి, ట్రై చేశారే అనుకుంటున్నా. ఇది పంచాయతీ సెక్రటరీలో వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. అంటే అక్కడ అంత డెప్త్గా చదువుకోం కదా. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఓకే, సో అప్పుడు 1962లో చైనా భారత్పై దురాక్రమణకు పాల్పడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించడం జరిగిందనమాట. ఓకే, ఆప్షన్ 1. 12th క్వశ్చన్ అండి. ఈ క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్రం యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించకపోతే ఆ రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన లేదని రాష్ట్రపతి భావించినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఆప్షన్ 1 355 అండ్ ఆప్షన్ 2 356, ఆప్షన్ 3 352, ఆప్షన్ 4 365. సో ఇక్కడ నుంచి మనం రాష్ట్రపతి పాలన గురించి చదువుకుంటామండి. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 4 365 అనమాట. సారీ అండి. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 4 అనమాట. ఆప్షన్ 4 ఏంటి? ఆర్టికల్ 365. అంటే ఇక్కడ కేంద్రం యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యవహరించకపోయినట్లయితే ఆ రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉంది అంటే పరిపాలన అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది కొనసాగడం లేదని చెప్పి రాష్ట్రపతి భావించినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారంగా? ఆర్టికల్ 365 అనమాట. ఓకే, మనం ఇక్కడ ఆర్టికల్ 355 ఏం చెప్తుంది అంటే ప్రతి రాష్ట్రంలో కూడా అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ అంశాల ఆధారంగా పరిపాలన అనేది జరగాలన్నమాట. అయితే కాబట్టి ఏదేని రాష్ట్రంలో యంత్రాంగం విఫలమైనప్పుడు ఆ రాష్ట్రంలో సరైన వ్యవస్థను అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నమాట. సో అలాంటి సిచ్యుయేషన్స్లో ఈ రాష్ట్ర పరిపాలనను కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటుందన్నమాట. సో దీనిని అంటారండి రాష్ట్రపతి పాలన లేదా రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి అని అంటారు. సో ఈ ఇంట్రడక్షన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్స్లో మనకి రాసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఆ రాష్ట్రపతి పాలనలో మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి 356 అండ్ 365 అనమాట. ఓకే, 13th క్వశ్చన్ అండి. రాష్ట్రపతి పాలన ప్రకటించిన తేదీ నుండి ఎంత కాలంలోపు పార్లమెంట్ ఉభయ సభలచే ఆమోదం పొందాలి? సో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు. సో ఈ విధించిన తేదీ నుండి ఎంత కాలంలోపు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాలి? ఓకే, ఆప్షన్ 1 2 నెలలు, ఆప్షన్ 2 30 రోజులు, ఆప్షన్ 3 6 నెలలు, ఆప్షన్ 4 14 days. సో ట్రై చేశారా అండి? ఇక్కడ రాష్ట్రపతి పాలన ప్రకటించిన తేదీ నుండి 2 నెలల లోపు అంటే 2 months లోపల పార్లమెంట్ ఉభయ సభలచే ఆ ప్రకటన అనేది ఆమోదించబడాలి. అయితే ఒకవేళ రాష్ట్రపతి పాలన అంటే ఇంపోజ్ చేసినప్పుడు అంటే విధించినప్పుడు లోక్సభ రద్దే ఉంటే లేదా రాష్ట్రపతి పాలన ప్రకటించిన తర్వాత 2 నెలలలోపే లోక్సభ అనేది ఆమోదించకుండా అంటే ఆ ప్రకటనని యాక్సెప్టెన్సీ చేయకుండా డిజాల్వ్ అయితే కనుక అప్పుడు రాజ్యసభచే ఆమోదం పొందాలి. అలా రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత ఈ రాష్ట్రపతి పాలన ప్రకటన తిరిగి
లోక్సభ సమావేశం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు స్టార్టింగ్ డేట్ నుండి వితిన్ 1 మంత్ లోపల ఇది అమల్లో ఉండాలన్నమాట. ఈ వితిన్ 1 మంత్ లోపల కూడా ఈ లోక్సభ అనేది ఆమోదం చేయాలి. ఓకే, నెక్స్ట్ అండి. సో ఎన్ని నెలలండి? 2 నెలలు. ఓకే, 14th క్వశ్చన్ అండి. క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం పొందిన రాష్ట్రపతి పాలన 1 సంవత్సరం వరకు అమలులో ఉంటుంది. ఓకే, ఆప్షన్ 2 రాష్ట్రపతి పాలన విధించడానికి ఉద్దేశించిన బిల్లు పార్లమెంటు ఉభయ సభలచే సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ఓకే, సో సరైనవి అన్నారు కాబట్టి మనం సరైనవి గుర్తించాలి. ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, ట్రై చేశారా? సో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి పాలన అనేది 1 year వరకు అమల్లో ఉంటుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎప్పటి వరకు ఉంటుందంటే 6 months వరకు ఆమోదంలో ఉంటుందన్నమాట. ఓకే, అమలులో ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? రాష్ట్రపతి పాలన విధించడానికి ఉద్దేశించిన బిల్లు పార్లమెంటు ఉభయ సభలచే సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకేనా? సో సరైనవి అడిగారు కాబట్టి ఆప్షన్ 2 ఓన్లీ. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్లో 6 months వరకు అమల్లో ఉంటుందండి. అండ్ సో ఇక్కడ ఏమిచ్చారు? 1 year ఇచ్చారు కాబట్టి అది రాంగ్. ఓకేనా? సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 ఓన్లీ. సో నెక్స్ట్ అండి 15th క్వశ్చన్. మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధించారు? ఆప్షన్ 1 పంజాబ్, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్ అండ్ ఆప్షన్ 4 రాజస్థాన్. సో ఈ మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన 1951లో పంజాబ్ స్టేట్లో ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ప్రతి స్టేట్స్లో కూడా ఈ రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగిందండి. సో అందులో మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే, సో ఏంటండి? ఆప్షన్ 1 పంజాబ్. 16th క్వశ్చన్ అండి. ఆర్థిక అత్యవసర బిల్లు పార్లమెంట్ ఉభయ సభలచే ఆమోదించిన బిల్లు ఎంతకాలం వరకు అమలులో ఉంటుంది? ఆప్షన్ 1 1 సంవత్సరం, ఆప్షన్ 2 6 నెలలు, ఆప్షన్ 3 2 సంవత్సరాలు, ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకే, సో ఒక్కసారి ట్రై చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారో. సో ఇక్కడ ఈ ఆర్థిక అత్యవసర బిల్లు పార్లమెంట్ ఉభయ సభలచే ఆమోదించినట్లయితే ఆ బిల్లుని తొలగించేంత వరకు అది అమలులోనే ఉంటుందన్నమాట. అయితే ఆర్థిక అత్యవసర పరిస్థితికి గరిష్ట కాలం అంటూ ఏది చెప్పలేదన్నమాట. అండ్ ఆర్థిక అత్యవసర పరిస్థితిని పొడిగించేందుకు పార్లమెంట్ అనేది పదే అంటే బిల్లు వచ్చినప్పటి నుంచి ఆమోదించాలి అనే అవసరం అనేది ఉండదన్నమాట. అంటే ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ని ఎక్స్టెండ్ చేయడం కోసము పార్లమెంట్ అనేది పదే ఆమోదించాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఓకే, అయితే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి బిల్లును విధించే బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కేవలం ఓన్లీ సాధారణ మెజారిటీతోనే ఆమోదించడం జరిగిందనమాట. అంటే ఏంటి అంటే సభలో హాజరయ్యి ఓటు వేసి అందులో సగం కంటే ఎక్కువ మంది ఆమోదించవలసి ఉంటుందన్నమాట.
ఓకే. అండ్ తర్వాత ఏంటి, మరి ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఏ క్షణంలో అయినా తొలగించవచ్చు. అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అలా తొలగించాలంటే పార్లమెంట్ యొక్క పర్మిషన్ అనేది అవసరమా అంటే అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ నేను ఎక్కువగా మీకు టైం పీరియడ్ మీద బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక మనం చూసుకుంటే ఎక్కువగా వీటి మీద క్వశ్చన్స్ అడిగారనమాట. సో అందుకని చెప్పి మనము ఈ క్వశ్చన్స్ మీద కొంచెం ఇన్డెప్త్గా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ అండి, సో ఇక్కడ మనకి రాష్ట్రపతి పాలన మన స్టేట్లో అంటే అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి కనుక చూస్తే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది? ఆప్షన్ 1 5 సార్లు, ఆప్షన్ 2 2 సార్లు, ఆప్షన్ 3 3 సార్లు, ఆప్షన్ 4 ఒక్కసారి. సో ట్రై చేశారా అండి? మ్యాక్సిమం ట్రై చేశారా అనుకుంటున్నా. సో ఏంటండి, ఆప్షన్ 3 3 సార్లు. సో మనకి లక్ష్మీకాంత్ గారి బుక్ 4th ఎడిషన్లో మనకి 2 టైమ్స్ అని ఉంటుందండి. సో అది యాజ్ పర్ డేటా 1951 నుండి 2000 వరకే అనమాట. మనకి 6th ఎడిషన్లో యాజ్ పర్ 1951 టు 2019 వరకు మనకి డేటా ఉంది. సో అది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం అదే చెప్పుకుంటాం. ఓకే. సో ఎన్నిసార్లు అండి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు? 3 సార్లు. అది ఒకటి 1954లో ఒకటి, 1973లో ఒకటి, 2014లో ఒకటి, అంటే మొత్తం 3 సార్లు. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ ఇది లక్ష్మీకాంత్ గారి బుక్లో 6th ఎడిషన్లో ఉన్నటువంటి అప్డేట్ అండి. మీరు ఒక్కసారి 4th ఎడిషన్ ఉంటే 16.11 పేజ్లో మీకు ఒక 16.2 అనే ఒక టేబుల్ ఉంటుందన్నమాట. అక్కడ మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే. నేను ఇక్కడ హైలైట్ చేశాను కదా, అవి మాత్రమే మనకి అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 16.2 టేబుల్ ఏంటి అంటే ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్, అంటే రాష్ట్రపతి పాలన విధింపు ఎప్పటి నుంచి 1951 నుండి 2019. ఓకే. సో మనకి ఫస్ట్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ మనకి 4th ఎడిషన్లో 2 టైమ్స్ అని ఇచ్చారు. అక్కడ మీరు అది రబ్ చేసుకొని 3 టైమ్స్ అని రాసుకోండి. అండ్ 3rd టైం ఎప్పుడు 2014. ఓకే. నోట్ చేసుకున్నారా అండి? సో నోట్ చేసుకోండి, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. మనం పాత డేటాని చదువుకొని వెళ్తే మేబీ ఏమో రావచ్చేమో ఎగ్జామ్లో అలాంటి క్వశ్చనే. సో మార్క్ కోల్పోతాం కదా, సో అందుకని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో సెకండ్ ఏంటి, అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 1 టైం అని ఇచ్చారండి 4th ఎడిషన్లో. అది 2 టైమ్స్ అన్నమాట. ఎప్పుడెప్పుడు 1979 అండ్ 2016. ఓకే. అండ్ థర్డ్ అండి అస్సాం ఇచ్చారు కదా, అస్సాంలో 4 సార్లు. ఓకే, అక్కడ ఏం లేదు అప్డేట్. 4th అండి బీహార్ అనమాట. బీహార్లో 8 టైమ్స్ అనమాట. బీహార్లో ఇక్కడ 7 టైమ్స్ ఇచ్చారు. ఆ 8th టైము 2005 అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ అండి బీహార్ చూసాం కదా. తర్వాత ఇక్కడ ఛత్తీస్గఢ్ లేదనమాట మన 4th ఎడిషన్లో. ఆ ఛత్తీస్గఢ్ని మీరు నోట్ చేసుకోండి. ఎన్నిసార్లు విధించారంటే ఇప్పటి వరకు కూడా లేదండి. ఓకే, అక్కడంతా కూడా ఏమీ ఫిల్ చేసుకోకండి. ఓకేనా. ఛత్తీస్గఢ్లో అసలు రాష్ట్రపతి పాలనే లేదనమాట. ఓకే. తర్వాత గోవా. ఇక్కడ గోవా మనకి 4th ఎడిషన్లో 4 టైమ్స్ ఇచ్చారండి. అక్కడ 4 కాదండి 5 రాసుకోండి. 5లో 5th టైం ఎప్పుడు అంటే 2005. ఓకేనా, నోట్ చేసుకున్నారండి. తర్వాత గుజరాత్ సేమ్ అండి 5. అండ్ హర్యానా 3 టైమ్స్. అండ్ హిమాచల్ ప్రదేశ్ 2 టైమ్స్. ఇక్కడైతే ఏం అప్డేట్స్ లేవు. నెక్స్ట్ జార్ఖండ్ అండి. జార్ఖండ్ అసలు మనకి ఇక్కడ 4th ఎడిషనే లేదనమాట. ఇది కొత్తగా టేబుల్ కింద నోట్ చేసుకోండి. జార్ఖండ్లో 3 టైమ్స్, ఒకటి 2009, 2010, 2013 అనమాట. ఓకే. తర్వాత కర్ణాటక అండి. కర్ణాటకలో
ఇక్కడ మీకు 4 అని ఇచ్చుంటారండి. అక్కడ 4 ప్లేస్‌లో 6 అని రాసుకోండి. ఓకేనా? అది 2007 అండ్ 2007 అనమాట. 2007లో అక్టోబర్‌లో ఒకసారి, 2007లోని నవంబర్‌లో ఇంకొకసారి అనమాట. అంటే 2007లో మొత్తంగా 2 సార్లు అనమాట రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఎందుకోసమంటే లాస్ ఆఫ్ మెజారిటీ. ఓకే. తర్వాత 12థ్ క్వెషన్ అండి. కేరళ. కేరళ ఇక్కడ ఏంటంటే మనకి 9 టైమ్స్ అని ఇచ్చారండి మన 4థ్ ఎడిషన్‌లో. మరి 6థ్ ఎడిషన్‌లో 5 టైమ్స్ అని ఇచ్చారు. ఓకే. సో అదొకసారి నోట్ చేసుకోండి. 5 టైమ్స్‌లో ఏదేదంటే 1956 ఒకటి, 1959 ఒకటి, 1964 అండ్ 1970 అండ్ 1979 సారీ 1979 మొత్తంగా 5 టైమ్స్ అనమాట. సో అక్కడ 9 రబ్ చేసుకొని మీరు 5 అని రాసుకోండి. ఓకే. తర్వాత మధ్యప్రదేశ్ యాజ్ ఇట్ ఈస్గా 3 టైమ్స్ అనమాట. అండ్ మహారాష్ట్ర చూడండి 1 టైం అని ఉంది, 2 అని రాసుకోండి. ఓకే. సో ఇక్కడ మనకి అప్డేట్ ఉందండి, కానీ మనకి లక్ష్మీకాంత్ గారి 6th ఎడిషన్లో మాత్రం 2 టైమ్స్ అని ఇచ్చారు. సో అది కొంచెం చూడాలి. మహారాష్ట్ర ఇక్కడ మాత్రం మీరు మహారాష్ట్ర 2 టైమ్స్ అని రాసుకోండి. ఒకటి 1980 అండ్ 2014. ఓకే. తర్వాత మణిపూర్ చూడండి ఇక్కడ 8 టైమ్స్ అని ఉంది మనకి. 8 టైమ్స్ ప్లేస్లో మీరు 10 టైమ్స్ అని రాసుకోండి. ఓకే. ఆ 10 టైమ్స్ ప్లేస్లో నేను వరుసగా చెప్తాను చూడండి. 1967 అండ్ 1967లోనే 2 టైమ్స్ అండ్ 1969, 1973 అండ్ 1977 అండ్ 1979, 1981, 1992, 1993, 2001. ఓకేనా? నెక్స్ట్ వీడియో పాజ్ చేసుకొని రాసుకోండి, ఎందుకంటే మనకి ఇయర్స్ అన్నీ పర్ఫెక్ట్గా రాసుకోవాలి. అంటే మనం ఇయర్స్ ఏమి రాయం ఎగ్జామ్లో. ఓకే. మనం పర్ఫెక్షన్ కోసం రాసుకోవాలి. ఓకే. తర్వాత మేఘాలయ చూడండి. మేఘాలయలో మనకి 1 టైం అని ఇచ్చున్నారు. సో 2 టైమ్స్ అండి. రీసెంట్గా 2009లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజన్ అయిందనమాట, ఇంపోజ్ చేశారు. సో 2 టైమ్స్ అని నోట్ చేసుకోండి. ఒకటి 1991 అండ్ 2009. ఓకే. తర్వాత మిజోరాం ఉంది కదా, మిజోరాం యాస్టీస్గా 3 టైమ్స్ అనమాట. అండ్ నాగాల్యాండ్లో 3 టైమ్స్ అనమాట. సో అక్కడ రబ్ చేసి మీరు 4 అని రాసుకోండి. ఓకే. అక్కడ 3 ఉన్నాయి. సో మనం 2008 అని రాసుకోవాలి. ఓకే. తర్వాత ఒడిషాలో 6 టైమ్స్. ఓకే, కరెక్ట్ కదా. అండ్ పంజాబ్ 8 టైమ్స్ అండ్ రాజస్థాన్ 4 టైమ్స్, సిక్కిం 2 టైమ్స్, తమిళనాడు 4 టైమ్స్. ఇక్కడ మనకు తెలంగాణని చేర్చలేదండి, మన తెలంగాణని కూడా రాసుకోండి. అక్కడ ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించలేదు. సో అక్కడ అన్ని డాష్ పెట్టుకోండి. ఓకే. తర్వాత త్రిపుర కూడా యాస్ట్రీస్గా 3 టైమ్స్ అనమాట. తర్వాత ఉత్తరాఖండ్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోలేదండి, మనం యాడ్ చేసుకోవాలి. ఉత్తరాఖండ్లో 2 టైమ్స్ అని ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. 2 కూడా 2016లోనే ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఉత్తరాఖండ్లో 9 టైమ్స్ అనమాట యాస్ట్రీస్గా. అండ్ వెస్ట్ బెంగాల్లో 4 టైమ్స్. సో ఇక్కడ మనకి ఈ 4th ఎడిషన్లో మొత్తం అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ 2 కూడా కలిపి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి, ఇలా కాకుండా మనకి యూనియన్ టెరిటరీస్ సపరేట్గా ఇచ్చారండి. చూడండి చాలా బాగా ఇచ్చారు ఇక్కడ. సో ఇది మీరు ఒక చోట ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా 16.13లో, అంటే 4th ఎడిషన్లో 16.13 ప్లేస్లో మీకు కొంచెం ఖాళీగా ఉంది కదా ప్లేస్, అక్కడ రాసుకోండి యూనియన్ టెరిటరీస్ అని చెప్పి. ఓకే. ఫస్ట్ది ఏంటి, ఢిల్లీలో 1 టైం ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. అది ఏ ఇయర్, 2014. ఇక్కడ పుదుచ్చేరిలో 6 టైమ్స్. సో ఇక్కడ మనకి 6th ఎడిషన్లో 16.12 పేజ్లో మనకి ఇక్కడ పుదుచ్చేరి 6 టైమ్స్ అని చెప్పి ఇచ్చారండి. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ వేరు చేసి ఇవ్వడం జరిగిందనమాట.
ఓకేనా. సో ఇంకా ఇక్కడ మనకి నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్గా ఉన్నప్పుడు 2 టైమ్స్ ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. ఒకటి 1986 అండ్ 1990లో ఇంపోజ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ అంటే ఇది యూనియన్ టెరిటరీగా మారినప్పుడు ఒక్కసారి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ అనేది చేశారనమాట, ఇంపోజ్ చేయడం జరిగింది. ఓకే. సో ఎప్పుడండి 2009 అనమాట. సో ఇదండి మనకి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ అనేది. ఓకే. సో జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. వీడియో పాజ్ చేసి మీరు ఇయర్స్ అన్నీ కూడా చక్కగా నోట్ చేసుకోండి. ఓకేనా. సో ఇదండి ఇవాల్టి క్లాస్ అనేది. ఇంకా నెక్స్ట్ అంతా కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం గురించి చదువుకుంటాం. ఓకే. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ బిట్స్ అనేది వస్తాయన్నమాట. ఓకేనా. సో ఇదండి వాళ్ళ క్లాస్. ఇంకా వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయని చెప్తున్నారు కదా. సో దానికి చాలానే రీజన్స్ ఉన్నాయండి. సో మా హోమ్ అనేది చాలా చిన్నదన్నమాట. అంటే ఇవి చెప్పకూడదు, బట్ చెప్పాలి కదా రీజన్ ఏంటి అని చెప్పి. మా హోమ్ అనేది చాలా చిన్నదన్నమాట. సో 2 రూమ్స్ ఉంటాయి. సో మనకి సెపరేట్గా మనం వీడియోస్ చేసుకోవడానికి సెపరేట్ రూమ్ అంటే ఏం ఉండదండి. సో అందులోనూ మాది జాయింట్ ఫ్యామిలీ. సో మనం టైం చూసుకొని చెప్పాలి కదా క్లాసెస్ అనేవి. సో అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో అంత గోలగోలగా ఉంటుంది కదా. ఇంకా ఆ టైంలో మనం క్లాసెస్ అనేవి ఎలా చేస్తామండి చెప్పండి మీరే. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వీడియోస్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.